బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. బీజేపీకి చెందినటువంటి సరూర్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవానికి సంబంధించినటువంటి తెలంగాణ అరకు రిసార్ట్ నిర్మాణంపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించినటువంటి తెలంగాణ అరకు రిసార్ట్ భవన నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లయితే అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్మాణం పైన విచారణ చేపట్టినటువంటి అధికారులు 3,59,553 జరిమానా విధించారు. మరి ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా రాజకీయ చర్చలకు దారితీసింది. స్థానికంగా అందినటువంటి సమాచారం మేరకు ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సంబంధిత భూభాగంలో అవసరమైనటువంటి అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా అయితే నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపైన వచ్చినటువంటి ఫిర్యాదులు, స్థానిక ప్రజల అభ్యంతరాలు, అలాగే సంబంధిత శాఖల పరిశీలన అనంతరం నిర్మాణంలో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లుగా అయితే అధికారులు నిర్ధారణకు వచ్చినట్లయితే సమాచారం అందుతోంది. ఈ మేరకు మరి సంబంధిత నిబంధనల ప్రకారం అయితే తెలంగాణ అరకు రిసార్టు యాజమాన్యానికి అయితే జరిగిన జరిమానా విధించినట్లయితే తెలుస్తోంది. అయితే ఈ జరిమానా విధింపు విషయం మరి ఇటీవల వెలుగులోకి రావడంతో రాజకీయంగా కూడా ఇది పెద్ద చర్చగా మారిపోయిందని చెప్పుకోవాలి. అధికారుల చర్యలపైన స్థానిక ప్రజలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరి అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొందరు అభిప్రాయపడుతూ ఉండగా అన్ని వివరాలను కూడా ప్రజల ముందుంచాలని చెప్పేసి మరికొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలు చేపట్టే ముందు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే జరిమానాలతో పాటు ఇతర చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మరి హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆరుట్ల గ్రామ పరిధిలోని ఇతర నిర్మాణాలపైన కూడా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారం పైన సంబంధిత యాజమాన్యం నుంచి అయితే అధికారిక స్పందన విడవాల్సి ఉంది. మరి జరిమానా విధింపులకు దారితీసినటువంటి కారణాలు, నిర్మాణ అనుమతుల పరిస్థితి, ఇక మరి భవిష్యత్ చర్యలపైన పూర్తి వివరాలు వెల్లడైతే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం అయితే ఈ అంశం స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజాప్రతినిధులు, ఇక గ్రామస్తుల మధ్య తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, బీజేపీకి చెందిన సరూర్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవానికి సంబంధించిన తెలంగాణ అరకు రిసార్ట్ నిర్మాణం పైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఏదైతే బీజేపీకి చెందినటువంటి సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవానికి సంబంధించినటువంటి తెలంగాణ అరకు రిసార్ట్ నిర్మాణంపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణం. అయితే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని నిర్మించినటువంటి తెలంగాణ అరకు రిసార్ట్ భవన నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో సంబంధిత నిర్మాణంపై విచారణ చేపట్టిన అధికారులు 3,59,553 జరిమానా వేసినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే స్థానికంగా అందిన సమాచారం మేరకు ఏదైతే ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సంబంధిత భూ భాగంలో అవసరమైనటువంటి అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పనులు చేపట్టినట్లుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనిపైన చాలా వరకు స్థానికులు ఫిర్యాదులు ఇచ్చారు, అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సంబంధిత శాఖల పరిశీలన అనంతరం నిర్మాణంలో కూడా
వాళ్ళు ఉల్లంఘనలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున జరిమానా విధించినట్టుగా ఆకుల శ్రీవాణి నిర్మించేటటువంటి ఏదైతే తెలంగాణ అరకు రిసార్ట్కి సంబంధించి ఆ, కొన్ని సెక్షన్లు కూడా ఇంప్లీడ్ చేసినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. అయితే ఈ జరిమానా విధింపు విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో రాజకీయం కూడా చర్చ ప్రారంభమైంది. అధికారుల చర్యపై స్థానిక ప్రజలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాలంటూ కూడా మరికొందరు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలు చేపట్టే ముందు సంబంధిత అనుమతులకు సంబంధించి తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ అధికారులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే జరిమానాలతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి. సో ఇది ఇప్పుడు ఆకుల శ్రీవానికి ఒక బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఈ వ్యవహారం అంతా పైన కూడా మరి దీని మీద తను ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.